విషయం గురించి చూద్దామండి. దేవుని తీర్పు అనే విషయం గురించి చూద్దాం. ముందుగా యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. ఇక్కడ తీర్పు దినం అని ఉందండి. ఎవరి తీర్పు? దేవుని తీర్పు మన పట్ల చేయడానికంట ఇక్కడ ఒక లోయ అనేది ఉంటుందంట. అంతేకాదు ఈ యొక్క తీర్పు తీర్చే దినం ఈ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే లోయ అనేది ఉంది. దేనికి? తీర్పు తీర్చడానికి లోయ అనేది ఉంది. 2 అక్కడ తీర్పు అనేది తీర్చబడుతుంది. 3 యెహోవా దినం అనేది వచ్చున్నదంట. 3 ఒక్క వచనంలో 3 విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ తీర్పు తీర్చే దినం అని ఉంది కదండి. తీర్పు తీర్చే దినం అప్పుడు ఒక లోయ అనేది ఫార్మేషన్ అవుతుందంట, ఏర్పాటు చేయబడుతుందంట. దేనికంటే తీర్పు తీర్చడానికి. కేవలం ఆ యొక్క దాని గురించి, తీర్పు తీర్చబడటం గురించి ఒక లోయ అనేది ఏర్పడుతుందంట. ఇంగ్లీష్లో దీన్ని వ్యాలీ ఆఫ్ డెసిషన్ అంటారు. అంటే ఈ తీర్పు తీర్చడానికి ఏర్పాటు చేయబడే ఒక ప్రదేశం. అయితే ఇక్కడ నీతిమంతులు, అన్యజనులు మొత్తం అందరూ కూడా ఇక్కడ రాజ్యాలు కూడా ఇక్కడికి చేరవలసి ఉందంట. ఎందుకంటే తీర్పు తీర్చడానికి ఈ యొక్క ప్రదేశానికి రావాలి. అయితే ఈ లోయ పేరు వ్యాలీ ఆఫ్ జెహోషాఫాట్ అని కూడా అంటారు, మన బైబిల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ లోయ అనేది ఎలాగా ఫార్మేషన్ అవుతుందో చూద్దాం. ఎలా ఏర్పడింది ఈ యొక్క తీర్పు తీర్చే లోయ కూడా చూద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ యొక్క తీర్పు తీర్చబడే లోయ ఎలాగా ఫార్మేషన్ ఏర్పడిందో కూడా మనకి ఇక్కడ బైబిల్లోనే ఉంది సమాధానం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద. ఒక నిమిషం అండి. ఇక్కడ ఈ యొక్క దినము ఏ దినం అండి? తీర్పు తీర్చబడే దినము. అంటే రాబో రోజుల్లోనంట దేవుని రెండో రాకడ వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి ఏర్పడేది ఈ లోయ. అది ఇక్కడ యెరూషలేములో ఏర్పడుతుంది. చదవండి. యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ. ఒలీవ కొండలో తూర్పు దిక్కున ఉన్న ఈ యొక్క సైడ్న ఈ యొక్క వ్యాలీ అంటే ఈ యొక్క ప్రదేశం ఏర్పడుతుందంట. కింద ఆయన పాదములు ఉంచగా, అంటే ఇక్కడికి ప్రభువారు ఆయన తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడంటే వస్తారు కదండి, మన భూమి మీదకి వస్తారు కదా. తన పాదములను ఇక్కడ ఒలీవ కొండ మీద తూర్పు దిక్కున ఉంచినప్పుడు, కింద చూడండి, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి, ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క పాదాన్ని ఆ యొక్క కొండ మీద వాలుస్తారో అప్పుడు పెట్టినప్పుడు 2 భాగాల కింద మొదట అవుతుందంట. ఆ 2 భాగాలు ఏంటంటే తూర్పు తట్టు ఒకటి, పడమటి ఒకటి. ఏంటంటే తూర్పు పడమట అంటే 2 భాగాల కింద ఈ తూర్పు దిక్కునున్న కొండ మీద ఆయన పాదం పెట్టినప్పుడు 2 దిక్కుల కింద అవుతుంది. విడిపోయి సగము కొండ, ఈ కొండ విడిపోయినప్పుడు మళ్ళీ అది కూడా ఎలాగవుతుందో చూడండి. అక్కడ ఉత్తరపు తట్టునను సగము కొండ దక్షిణపును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఈ యొక్క లోయ ఆయన పాదమును పెట్టాక తూర్పు దిక్కుకి వెళ్తుంది, దక్షిణ వైపు వెళ్తుంది, తర్వాత పడమటికి, తర్వాత దక్షిణానికి, ఉత్తరానికి, అన్ని ప్రదేశాలకి ఆయన పాదం పెట్టగానే, కొండలంటే ఇలా ఉంటాయి కదండి, కానీ ఆయన పాదం పెట్టినప్పుడు అంట చీల్చబడుతుందంట. 4 డైరెక్షన్స్లో కూడా చీల్చబడి ఒక లోయలో ఫామ్ అవుతుంది. ఈ లోయలో ఈ యొక్క విశాలమైన లోయలో ఆయన కూర్చుండి మనకి ఈ ప్రదేశంలో ఎక్కడండి, ఒలీవ కొండ దగ్గర అన్ని మొత్తం రాజ్యాలు, ప్రదేశాలు కూడా జనులకి ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ అంటే తీర్పు అనేది తీర్చబడుతుందంట. అయితే ఇక్కడ తీర్పు తీర్చబడుతుంది. ఎక్కడ తీర్చబడుతుందో మనకు తెలుసు, ఎవరు తీరుస్తారో తెలుసు, ఏ ప్రదేశంలో తీర్చబడుతుందో తెలుసు. అయితే మనం ఈ తీర్పు తీర్చే టైంకి
మనల్ని మనం ఎలా సిద్ధపాటు చేసుకోవాలో చూద్దాం ఈరోజు. మొదటిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 2వ అధ్యాయం 14వ వచనం. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ ఆయన వైపు మనం ఆయన తీర్పు తీర్చే సమయానికి ఎలా సిద్ధపాటు అవ్వాలంటే మొదటి విషయం మన హృదయములను చింపుకోవాలంట, అంతేగాని మన వస్త్రములను కాదని చెప్తున్నారు. ఇక్కడ వస్త్రములను చింపుకోవడం గురించి ఎందుకు చెప్పారంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, పాత రోజుల్లో ఏదైనా ఇబ్బందికరమైన అంటే బాధాకరమైన సిచ్యువేషన్ వల్ల జీవితాల్లో జరిగినప్పుడు పాత రోజుల్లో వారి యొక్క ఎంత హుందాగా ఉన్న వారైనా వారి యొక్క బట్టలు తీసేసి గోనె పట్టు కట్టుకునేవారు, అంతేకాదు గుండు గొరిగించుకొని జుట్టు తీయించుకునేవారు. అయితే అలాంటి స్థితిలో ఉంటే సరిపోదుంట. ఎలా ఉండాలి? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలంట. మన యొక్క హృదయాన్ని పూర్తి స్థాయిలో ఆయనకి మనం ఇవ్వాలంట. ఇక్కడ అలాగా మనం వైపు కనబడేలా ఉండాలి. అయితే ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, మనం చెప్పుకున్నట్టు బాధాకరమైన సిచ్యువేషన్ ఆయన జీవితంలో వచ్చిందంటే ఏంటి, ఒక ప్రాబ్లం రావడం వల్ల ఆ యొక్క పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అయిపోయింది. అయితే ఈ యొక్క దానికి ఆయన చిహ్నంగా ఏం చేస్తారు, తనకున్న అంటే హుందాగా ఉన్న పరిస్థితి అయింది. అలాంటిది ఆయన ఉన్న ప్లేస్లోనే ఆయన తన బట్టలు తీసుకొని తన తల వెంట్రుకలు గొరిగించుకొని నేను బాధలో ఉన్నాను అని గుర్తు చేసేలాగా ఆయన తయారయ్యారంట. కాబట్టి ఇక్కడ ఏం చూడాలంటే ఏదైనా బాధాకరమైన స్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఇది చిహ్నంగా ఎలా చేశారో మనం ఆయన వైపు తట్టు తిరగడం అంటే జస్ట్ దేవుడా ప్రార్థన చేసేసి ఆయన వైపు ఉండడం కాదు. ఎలాగుండాలి? పూర్తిగా మన హృదయం చీల్చి ఆయన వైపు ఉండేలా చూసుకోవాలంట. అయితే ఇక్కడ యోబు గ్రంథం 11వ అధ్యాయం 13, 14 వచనం చూడండి. ఎలా మనం ఆయన వైపు తిరిగి ఉండాలని కూడా ఉంది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13, 14 వచనం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో ఉండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. చాలండి. ఇక్కడ మనకి 2 వచనాల్లో ఆయన చెప్పేది ఏంటంటే మనం తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి అని ఉంది. ఎలాగా? మన హృదయాన్ని పూర్తిగా ఆయన నుంచి తిరగాలి. ఎలా తిరగాలంట? ఆయన వైపు మన చేతులు చాపాలంట, పూర్తిగా చేతులు చాపాలంట. చేతులు చాపం సరే, 13వ వచనంలో చేతులు చాపం. 14లో పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. పాపము చేతిలో ఉండడం అంటే ఏంటండి? మన ఆలోచనలు కానీ, మన అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ, లేకపోతే మన మనసు కానీ ఏదైనా సరే మన చేతుల్లో అంటే మన కంట్రోల్లో ఉన్నవి కూడా ఆయన వైపు తిప్పాలంట. విడిచిన ఎడల నీ గుడారం నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. నీ యొక్క ఆలోచనని కంట్రోల్ చేసే నీ బ్రెయిన్ని ఆయన వైపు పూర్తిగా తిప్పేయాలంట. ఆయన తట్టులో నువ్వు ఉంటే అప్పుడు ఏమవుతుందో చూడండి. 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదువు, నిర్పరుడువై నీవు స్థిరపడి ఉండువు. ఆయనలో నీవు నిశ్చయముగా నుంచొని ఉంటావంట. ఎలాగుంటే మన యొక్క చేతులు ఆయన వైపు చాపి మన హృదయాన్ని ఆయన వైపు తిప్పుకుంటే. మొదటి విషయం ఏంటంటే ఆయన వైపు మనం చేతులు ఎత్తి మన హృదయాన్ని పూర్తిగా ఆయనకి ఇవ్వాలంట. ఎలా ఉండాలండి? ఆయన తట్టు మనం ఎలా తిరగ ఉండాలి? మన చేతులు చాపి హృదయం చీల్చుకుని ఆయన వైపు ఉండాలంట. రెండో విషయం, రెండో పని, మనం ఆయన తీర్పు దినంగా ఎలా సిద్ధపాటు చేయాలంటే రెండో విషయం ఏంటంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. సియోనులో బాకావుడి
ఆఖరి ఉపవాస దినం ప్రతిష్ఠించాలంట. ఈ ఉపవాస దినం ఎందుకు ప్రతిష్ఠించాలి, ఎందుకు అలా ఉండాలంటే, మనం రోజు ఖచ్చితంగా ఫుడ్ తింటాం కదండి. ఉపవాసం అంటే ఆ రోజు తినకూడదు అనే కదా మనం పెట్టుకుంటాం. ఉపవాసం అంటే తినద్దు అంతే కదా. ఆ సమయాన్ని కూడా అంటే నువ్వు ఆహారం కోసం నువ్వు ఇచ్చే సమయాన్ని కూడా దేవుని కోసం ఉపయోగించాలని ఇక్కడ ఉపవాసం ఉండాలని ఆయన అంటున్నారు. నువ్వు ఆహారం సంపాదించుకోవడం కోసం బయటకు వెళ్తావు, లేకపోతే తయారు చేసుకోవడానికి సమయాన్ని పెడతావు, ఆలోచన ఉంటుంది. నీ యొక్క హృదయం పూర్తిగా ఆయన వైపు ఎలా ఉండాలంట, ఆయన వైపు చీల్చుకొని ఉండాలంట. దాని వలన నీ యొక్క డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అంటే నువ్వు ఉపవాస దినం అనేది ప్రతిష్ఠించాలంట. అంతేకాదు ఇక్కడ ఉపవాస దినం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థించాలంట. మనం ఆయన తట్టు తిరగకుండా, ఆయనలో లేకుండా ఉపవాస దినం కానీ చేయకుండా మనకి నచ్చినట్టు మనం ఉంటే మనకు ఆయన ఇచ్చే శిక్ష ఏంటో చూడండి. యోవేలు గ్రంథం 1:5 చూడండి. ఏంటండి? క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనం ఆయన. ఇక్కడ క్రొత్త ద్రాక్షరసం రాకుండా నాశనం అవడం అంటే మనం తయారు చేసుకునే రోజు శారీరక శ్రమ ద్వారా తయారు చేసుకునే ఆహారం కానీ, డబ్బు వల్ల వచ్చే సంతోషం కానీ ఆయన మనకు లేకుండా చేస్తారంట. దేని వలన? నీవు కనుక ఆయన తట్టు తిరగకుండా ఆయన వైపు ఉపవాస ప్రార్థనలు చేయకుండా ఉంటే. అయితే ఇక్కడ ఉపవాస ప్రార్థనతో మనం ఆయన తట్టు ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడండి. ఆయన మనకి శిక్ష ఇవ్వాలని చూస్తారు నీవు కనుక ఆయనలో లేకపోతే. కానీ ఎలాంటి తండ్రో చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొత్తంలో కూడా ఆయన మనకి చెప్పేది ఏంటంటే, ఒకవేళ నీవు కనుక తగ్గించుకొని ఆయన వైపు తట్టు తిరిగి ఉంటే ఆయన నీకు ఏమేమి అనుగ్రహిస్తారో చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ చూడండి. పొలము పాడైపోను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, వాడిపోయాను. చాలండి. ఇక్కడ భూమి కంపించి మనకి ఏ రకంగా కూడా ఉపయోగపడని విధంగా భూమి మనకి తయారవుతుందంట. ఎలాగా? మనం ఆయన మాట మన మనసుకు తీసుకోకుండా, మనం ఆయన తట్టు పూర్తిగా తిరగకుండా ఉంటే మనకి శారీరక శ్రమ వల్ల కలిగే ఫుడ్ అది ఆహారం కానీ మనకి లేకుండా చేస్తారంట. కానీ ఆయన మన పట్ల చాలా దయ కలిగిన తండ్రి కాబట్టి ఆయన మనం ఒకవేళ ఆయన తట్టు తిరిగితే ఎలా చేస్తారో చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఎలాంటి గొప్ప కార్యము? 24వ చూడండి. పొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లిపోరును. ఏమవుతుందంటండి? ఒకవేళ నీవు నీ తండ్రి వైపు పూర్తిగా నీ చేతులు ఎత్తి, నీ కంట్రోల్ మన బ్రెయిన్ మీద మనం కంట్రోల్ తీసేసి ఆయన మీద మనం తట్టు పెడితేనంట, నీ యొక్క ఇంట్లో మన కీర్తనలో కూడా ఉంటుంది కదండి, నాకు ఇంటి నుండి పొర్లుచున్నది. అలాగా ఆయన మనల్ని దీవిస్తారంట. అంతే ఇక్కడ మనకి తీసివేయబడిన మెటీరియల్ వెల్త్ అంతా కూడా ఆయన తిరిగిస్తారంట. రెండోది, ఒకవేళ మనం ఆయనను కనుక ఇదే విధంగా ఎలాగైతే చెప్పబడిందో చేస్తే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఈయన తన యొక్క ఆత్మని మనకి ఇస్తారంట. పరిశుద్ధ ఆత్మని మనకి ఇచ్చి మనకి ఎలాంటి త్రోవలో మనం నడవాలో కూడా తెలియజేస్తారంట. అయితే ఇప్పుడు దాకా ఉపవాసం చేయాలి, నీ తట్టు నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పి ఉంచుకోవాలని మాట్లాడుతున్నాం. అయితే ఈ ఉపవాస ప్రార్థన అనేది ఎలా చేయాలో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎలా చేయాలంటండి ప్రార్థన? కేవలం తండ్రికి నీకు మాత్రమే తెలిస్తే చాలంట. ప్రార్థన అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఇక్కడ అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు రహస్యమందు కనుక ప్రార్థన ఆయనతో పాటు ఈ
ప్రభు వారికి మీకుండే సంభాషణ. ఈ సంభాషణ కేవలం నువ్వు డిస్ట్రాక్షన్ లేకుండా ఉండడం కోసం ఆయన ఇలా చెప్తున్నాను, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం ముందు ప్రార్థన చేయాలని. అయితే ఎలా ఈ ఉపవాసం మనం ఉండి ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉపవాసం అనేది ఎలా ఉండాలో చూడండి. మత్తయి సువార్త 6:17 ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని. ఎలా చేయాలంటండి అంటే మనం ఇక్కడ ఇక్కడ ఇలా చెప్పారు, తండ్రికి కనబడేలాగా తలంటుకొని ముఖం కడుక్కొని చేయాలంటే నిద్రమత్తులో చేసే ఉపవాస ప్రార్థన అంగీకరించబడదంట. అటెన్షన్గా ఆయన వైపు మనం తట్టు తిరగాలంట, ఆయన తట్టు మనం తిరగాలంట. అయితే ఇక్కడ చివరిగా యోవేలు గ్రంథం 2:32 చూడండి. ఒకవేళ మనం ఆయన నిరీక్షణగా ఆయన తట్టు తిరిగి మన చేతులు చాపి మన హృదయాన్ని పూర్తిగా చీల్చి ఆయన వైపు తిప్పుకుంటే మనకి ఎలాంటి ఆనందకరమైన సిచ్యువేషన్ ఇస్తారో, పరిస్థితి ఇస్తారో చూడండి. యోవేలు గ్రంథం 2:32 చివరిలో చూడండి. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ ఏం చేయబడతారంటండి? రక్షింపబడతారంట. ఎలాంటి ప్రార్థన చేస్తే? ఉపవాస ప్రార్థన. పూర్తిగా నీ హృదయాన్ని ఆయన తట్టు చూపించి ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆయన నిన్ను రక్షించబడతారు. మేము బాప్తిసం తీసుకున్నాం కదా, రక్షించబడిపోయాం కదా అనుకోవచ్చు, పరలోకం వెళ్ళిపోతాం కూడా అనుకోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఉపవాస ప్రార్థనతో ఆయన తట్టు తిరిగి ఉంటే అప్పుడు నీవు అంగీకరించబడతావు. దేనిలోకి? పాతాళంలో దిగిపోకుండా ఆ యొక్క మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యాలీ, తీర్పు తీర్చబడే ఒక వ్యాలీ అని చెప్పుకున్నాం కదా, అక్కడ నీకు తీర్పు తీర్చడానికి ఆయన నేను అంగీకరిస్తారంట. అలాగ మనం ఉపవాసం చేస్తూ మనల్ని మనం పరిశీలించుకొని ఆయన ద్వారా మనం జీవించాలని మీకు వినిపిస్తాం. చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాకు తీర్పు తీర్చేటువంటి స్థలం ఏ రీతిగా ఉంటుందో, మరి ఒలీవలకు మీరు ఇచ్చేటువంటి తీర్పు మీ పాదం పడగానే ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమర వైపు ఆ కొండ 4 మరి భాగాలుగా చీలిపోయి అక్కడ లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో మీరు తీర్పు తీరుస్తారని చెప్పారు. ఈ సమయంలో నాయన మరి మేము ఆ తీర్పులోనికి రాకుండా మేము తప్పించబడాలని అంటే మేము ఏ రీతిగా మీ కొరకు యోగ్యముగా ఉండి ప్రార్థన చేయాలో మీరు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు పొందాలి. ఆయన చేరి వచ్చినటువంటి బిడ్డలకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో కాపుదల్లో భద్రపరిచి మీ నామాన్ని హెచ్చించుకొని మహిమ పొందండి. ఆదివారం జరిగేటువంటి ఆరాధనలు సిద్ధపరిచి అనేక మంది మీ సన్నిధికి వచ్చి మీ నామాన్ని స్తుతించి కనపరుచుకుని భాగ్యం దయచేయమని, ఈ సమయంలో మరలా తిరిగి గృహాలు పెంచుకుని క్షేమాన్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అర్పించుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ చేరిన బిడ్డలకు, సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.